బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లా దొండవాకలో 3 ఏళ్ల బాలిక మిస్ అయింది. నిన్న రాత్రి నుంచి బాలిక అదృశ్యమైనట్లు తెలుస్తోంది. బాలిక కోసం పోలీసులు, గ్రామస్తులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. దొండవాకలోని పామాయిల్ తోటలో బాలిక తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పేరెంట్స్. అయితే పామాయిల్ తోటకు పక్కనే ఉన్న కొండ ప్రాంతం వైపు బాలికతో పాటు పెంపుడు కుక్క వెళ్లినట్లు సమాచారం రావడంతో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కొండ ప్రాంతాన్ని జల్లడబడుతున్నారు. స్పెషల్ టీమ్స్తో కొండపైన సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటి వరకు బాలిక ఆచూకీ లభించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మనకు కనిపిస్తున్నటువంటి 3 ఏళ్ల బాలిక మొన్న సాయంత్రం అదృశ్యమైంది. సో మొన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. పామాయిల్ తోటలో ఆ పాప తల్లిదండ్రులు పనిచేస్తుంటారు. అయితే ఆ పామాయిల్ తోటకి సమీపంలోనే ఒక కొండ ప్రాంతం ఉంది. ఆ పాప అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చిక్కుబడిపోయిందా అనే దానిపైన సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే పాపతో పాటుగా పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అంటే ఆ కుక్క అండ్ పాప ఇద్దరు కలిసి ఎక్కడైనా వెళ్ళి చిక్కుబడిపోయారా అనే దానిపైన పోలీసులు ఫోకస్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో సెర్చ్ కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం అందిస్తారు. శివశంకర్, ఇంకా ఎటువంటి పురోగతి కనిపించలేదా పాప జాడ విషయంలో? రాజేష్, చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో దొండవాక ప్రాంతంలో అయితే ఏదైతే గ్రామ శివారులో ఒక 50 ఎకరాల పామాయిల్ తోటని సాగు చేస్తూ ఉన్న ఆ కూలి కుటుంబం అంతా కూడా, అంటే అక్కడ వారు కాపలాగా ఉంటారు. ఆ కుటుంబానికి సంబంధించిన పాప మొన్న మధ్యాహ్నం నుంచి కూడా కనిపించిన పరిస్థితి అయితే నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారి పెంపుడు కుక్క అలాగే 3 ఏళ్ల పాప ఇద్దరు కలిసి తోట వైపు వెళ్లారంటూ కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో తోటమాలిగా ఉన్న తండ్రి కోసమే వెళ్ళిందని అయితే తల్లి భావించింది. కానీ తండ్రి వద్దకి పాప చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ అయితే ఇప్పుడు నెలకొందని చెప్పుకోవాలి. అయితే నిన్నటి నుంచి కూడా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మొత్తం 50 ఎకరాల పామాయిల్ తోటతో పాటు దానికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సుమారుగా 100 నుంచి 200 మంది పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అందరూ కలిపి కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ పాప ఆచూకీ మాత్రం ఎక్కడ లభించలేదు. అయితే పాపకి సంబంధించిన ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. అయితే ఈ కొండ ప్రాంతానికి చేరువలో నక్కలు ఉంటాయంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ నక్కలు ఏమన్నా పాపని లాక్కు వెళ్ళిపోయాయి, ఆ పాపతో పాటు కుక్కను కూడా లాక్కు వెళ్ళిపోతాయి, ఆ నక్కల్ని కుక్క ప్రతిఘటిస్తుంది కదా అంటూ కూడా కొంతమంది వాదనలు వినిపిస్తుంది. అయితే ఆ తల్లి మాత్రం కన్నీరు బున్నీరు అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ అల్లరి ముద్దుగా పెంచుకున్న పాప ఆచూకీ కోసం ఆసక్తి అదే పూర్తిగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పక్కన పోలీసులు కూడా దీన్ని సవాల్గా స్వీకరించారు. అటవీశాఖ సిబ్బంది పోలీసులు సమన్వయంతో అయితే పనిచేస్తున్నట్టుగా అయితే తెలుస్తున్న పరిస్థితి. శివశంకర్, పక్కన అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పనిచేస్తున్నటువంటి ఆ పామాయిల్ తోట పక్కనే పెద్ద కొండ ఉందని చెప్తున్నారు. అంటే ఒకవేళ నడిచి వెళ్ళినా కూడా చాలా పెద్ద కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఎక్కడో మిస్ అయ్యే పరిస్థితి లేదు. సో వెళ్తే అక్కడ దగ్గరలోనే ఆ కొండ ప్రాంతంలోనే చిక్కుబడిపోయి ఉండాలి ఒకటి. లేదంటే మీరు చెప్తున్నట్టుగా ఏమైనా నక్కలు ఏమైనా దాడి చేశాయా అనేది కూడా ఒక కోణం. అంటే ఆ పాప సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ఒక కాలిబాట కానీ ఆ కాలిబాటలో పలానా వరకు ఇంతవరకు వెళ్ళొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి వ్యక్తం కావట్లేవా? లేదంటే డ్రోన్ ద్వారా ఏమన్నా సెర్చ్ చేస్తున్నారా? ఎందుకంటే పైనుంచి ఏమైనా డ్రోన్ షాట్స్ ద్వారా ఏమైనా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తే కొంత ఫలితం ఉండే అవకాశం ఉంటుందేమో. రాజేష్, ఖచ్చితంగా డ్రోన్స్ అయితే మరికొద్ది సేపట్లో రానున్నాయి. ఇక్కడ తీవ్రమైన దట్టమైన అటవీ ప్రాంతం, అంటే ఆ కొండ ప్రాంతంలో పూర్తిగా అయితే జీరో సిగ్నల్స్ ఉన్నాయి. అంటే వారు ఉన్న ప్రాంతం నుంచి కూడా ఎటువంటి సిగ్నల్స్ కూడా లేకపోవడంతో దట్టు మీరు చెప్పినట్లుగా 3 ఏళ్ల పాప కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించలేదు. ఆ ఇంటి దగ్గర నుంచి ఆ తోటలోకి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది అని తల్లి భావించింది. అదే ఇప్పుడు కూడా రొటీన్ గా జరిగే కార్యక్రమం. కానీ ఆ అమ్మాయి అక్కడికి వెళ్లకుండా ఎటు వెళ్ళిపోయింది అనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో నక్కలు అటాక్ చేశాయా, లేదంటే ఎక్కడైనా కొండలో విరుక్కుపోయిందా, ఏవైనా లాక్కును వెళ్ళాయా అని పూర్తిగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పోలీసులు మాత్రం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. సుమారుగా 150 మందికి పైగా పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కూడా దీన్ని ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. పూర్తి స్థాయిలో పాప ఆచూకీ కనిపెట్టేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవాలి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. 3 ఏళ్ల పాప మిస్ అయిపోయింది. సో దొండవాక, కాకినాడ జిల్లా దొండవాకలో వాళ్ళ పేరెంట్స్ అక్కడ పామాయిల్ తోటలో పనిచేస్తూ ఉంటారు. ఆ తోటలో నుంచి బాలిక మెల్లి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అదృశ్యమైపోయింది. సో నిన్నటి నుంచి
ఆపరేషన్ కొనసాగిస్తున్నారు, వెతుకుతున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించలేదు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి ఆ కొండ ప్రాంతాన్ని అంతా కూడా సెర్చ్ అయితే చేస్తున్నారు. అటు అటవీశాఖ సిబ్బంది, పోలీసులు, గ్రామస్తులు అందరూ కూడా పాప ఆచూకీ కోసం వెతుకుతున్నారు.